గతంలో జరిగిన సంఘటన ఇప్పటికీ ఏపీ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఒక సభకి స్థలం ఇచ్చినందుకు ఏపీ ప్రజలపైన, అదే మన ఇప్పటి ప్రజలపైన జగన్ చేసిన వ్యాఖ్యలు, ఆయన అలాగే అక్కడ చేసిన సిచ్యువేషన్ ని చూస్తే ఇప్పటికీ కూడా అసలు ఎవ్వరం మర్చిపోలేము. ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే అటు బ్యాలెట్ బాక్స్ ఓటింగ్ల విషయంలో మనం మాట్లాడుకుంటే మొత్తం టీడీపీ హవానే కనిపిస్తోంది. అంటే ఫ్యాన్ గాలి ఇంకా వీచడం ఆగిపోతుంది, టీడీపీ వేవ్ ఎక్కువ కనిపిస్తుంది. ఈ వేవ్ ని చూస్తుంటే నాకు ఒక చిన్న మాట గుర్తొస్తుంది. ఇప్పటిలో మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది విందాము. చూసారు కదా, ప్రభుత్వాన్ని కూల్చి పారేయండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఇప్పుడు నిజం అవుతున్నట్టయితే మన అందరికీ క్లియర్ గా కనిపిస్తోంది. ఇన్ కేస్ ఇదే కంటిన్యూ అయితే, ఓట్ల లెక్కింపులో రౌండ్లకి సేమ్ విషయం కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించి ఎలక్షన్స్ లలో ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే టీడీపీ హవా ఖచ్చితంగా మళ్ళీ మనం ఆయన వేవ్ అయితే చూడగలుగుతాము ఏపీలో. సో ఇంకొద్ది సేపట్లో అసలు రిజల్ట్ ఏమిటి, ఎవరు గెలిచారు ఏంటి అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. బ్యాలెట్ బాక్స్ ఓటింగ్ లో చూసుకున్నట్టయితే ఓవరాల్ గా మొత్తం టీడీపీ సైడే కొంచెం హవా అయితే కనిపిస్తోంది. ఫ్యాన్ మొత్తంగా ఆగిపోయిందని చెప్పొచ్చు. మరి చూద్దాం ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ఇంకొన్ని గంటల్లో అయితే తెలిసిపోతుంది.